దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నేను ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం చూసినట్లయితే గనక ప్రభు సెలవిస్తే మాటేమనంటే, నేను ఆకాశపు వాక్యాలను విప్పుతాను, విస్తారముగా దీవెనలను కుమ్మరిస్తాను అనేసి ప్రభు సెలవిస్తున్నాడు. అయితే ఆ యొక్క దీవెనలు మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆ విస్తారమైనటువంటి ఆశీర్వాదములు మనం పొందుకోవాలంటే ఏం చేయాలి అని మనం గమనించినట్లయితే గనక అక్కడ ఉంటుంది, నా మందిరంలో ఆహారం ఉండునట్లు మీరు మీ 10వ వంతంతటిని తీసుకుని నా మందిరం నిధిలో తీసుకొని రండి అనేసి ప్రభు సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు 10వ వంతు దశమ భాగం గూర్చి మాట్లాడుచున్నాడు. ఎవరైతే అలాగ చేస్తారో వారినంట దేవుడు నిశ్చయముగా వారికి ఆకాశపు వాక్యాలను విప్పుతాడంట, పటజాలంత విస్తారంగా దీవెనలు వారి మీద కుమ్మరిస్తాడంట. నిశ్చయముగా వారిని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వు అలాగ చెయ్యి, ఖచ్చితంగా దేవుని యొక్క దీవెనను నువ్వు కన్నులారా చూస్తావు. దేవుని యొక్క ఆశీర్వాదమును నువ్వు కన్నులారా చూస్తావు. చూడడం మాత్రమే కాదు, అనుభవించేటట్లు దేవుడు నిశ్చయముగా చేస్తాడండి. కాబట్టి గమనించండి, ఆయన చెప్పిన రీతిగా నువ్వు చేసినట్లయితే కనుక నిశ్చయముగా ఆ దీవెనయో ఆశీర్వాదము నీకు సమృద్ధిగా వస్తుంది. ప్రభువు ఈ మాటను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, ఈ మాటను బట్టి మీకు మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకునండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.